తెలంగాణ టూరిజం వెబ్సైట్లో ఎలా బుక్ చేసుకోవాలనేది చూద్దాం. సో ముందుగా మీరు వెళ్ళాల్సిన వెబ్సైట్ పేరు tourism.telangana.gov.in. సో క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మల్టిపుల్ ప్యాకేజెస్ ఉన్నాయి వెళ్ళి, మీరు మొత్తం ఒకసారి చూడొచ్చు ఏమేమి ప్యాకేజెస్ ఉన్నాయో. సో ఇక్కడ మీరు ప్యాకేజెస్ అని సెలెక్ట్ చేసి టూర్స్ అండ్ ప్యాకేజెస్ సెలెక్ట్ చేస్తే మనకి ప్యాకేజెస్ వివరాలు వస్తున్నాయి. ఎగ్జాంపుల్కి హైదరాబాద్ ప్యాలెస్ ప్యాకేజ్ ఒకసారి బుక్ చేసి చూద్దాం. సో ప్యాకేజ్ కోడ్ వచ్చి 121. దీంట్లో మీకు 2 ప్యాలెస్ కవర్ అవుతున్నాయి. వీకెండ్స్లోనే ఉన్నాయి మోస్ట్లీ. సో సాటర్డే కానీ సండే కానీ. నేను సాటర్డే సెలెక్ట్ చేస్తున్నాను. మీకు బోర్డింగ్ ఆప్షన్స్ వీళ్ళు పర్యాటక్ భవన్ బేగంపేటలో ఉంది కదా, అక్కడి నుంచి హోటల్ తాజ్ కృష్ణ, అలాగే హోటల్ గోల్కొండ మసబ్ ట్యాంక్ దగ్గర ఉన్నది. తర్వాత బషీర్బాగ్ షాకర్ భవన్ దగ్గర ఈ పాయింట్స్ ఇచ్చారు. ఈ పికప్ పాయింట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మెట్రో వాడేటట్టయితే మీకు బేగంపేటది కన్వీనియంట్గా ఉంటుంది. దాంతోపాటు కోచ్ ఈ సెలెక్షన్ ఆప్షన్ అయితే లేదు. అడల్ట్స్ ఎంతమంది, చిల్డ్రన్స్ ఎంతమంది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో మీరు ఒక అడల్ట్ అంటే కనుక సెలెక్ట్ చేసుకుని కింద మీకు మినీ 18 సీటర్ మినీ కోచ్ ఉంది. 18 సీట్స్ ఉంటాయి. సో దీంట్లో మీరు సీట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వైట్గా ఉంటే మట్టుకి అవైలబుల్, గ్రీన్ అంటే సెలెక్టెడ్ అని, రెడ్ కలర్లో చూపిస్తే ఆల్రెడీ బుక్ అయ్యి ఉందని, అలాగే ఆరెంజ్ కలర్లో ఉంటే ఆల్రెడీ బ్లాక్ చేసుకున్నారని. సో ఇలాగా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఫేర్ అయితే చూపిస్తుంది. ఇక్కడ 2700 per person పడుతుంది. దీంతోపాటు మనకు అడిషనల్ ఛార్జెస్ కూడా అప్లై అవుతుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి 3000 దాకా వెళ్ళచ్చు. ముందుగా అక్కడ మీరు ఇక్కడ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీ పేరు ఇక్కడ ఇస్తారు. ఉదాహరణకి రాజు అని ఇస్తున్నాను పేరు. తర్వాత మీ జెండర్ మేలా ఫీమేలా, మీ ఏజ్ ఇచ్చుకొని ఇక్కడ కంటిన్యూ కొట్టాలి మీరు. తర్వాత లీడ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్, ఒకవేళ ఎక్కువ మంది ఉంటే కనుక ఎవరైతే ముఖ్యవర్తియో వాళ్ళ డీటెయిల్స్ మళ్ళీ అడుగుతుంది. ఇక్కడ మళ్ళీ మీ పేరు, మీ ఫోన్ నెంబరు, అలాగే మీ ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి మ్యాండేటరీ అయితే కాదు, మీ స్టేట్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారనే స్టేట్. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయాలి. వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ చేసుకుని మీరు కంటిన్యూ క్లిక్ చేయొచ్చు. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ వస్తుంది, కన్ఫర్మేషన్ పేజ్ వస్తుంది. దీంట్లో మీకు మీరు ఏమేమి సెలెక్ట్ చేసుకున్నారండి మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుని ఫైనల్గా పే నౌ అని కొడితే పేమెంట్ గేట్వేకి అయితే వెళ్తుంది. ఇక్కడ మీరు పే విత్ ఆప్షన్స్, మన క్రెడిట్ కార్డ్ కానీ, యూపీఐ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీ పేమెంట్ అయితే పూర్తి చేసుకోవచ్చు. సో టైమింగ్స్ వీళ్ళు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7:30 దాకా ఇచ్చారు. బుకింగ్ అయిన తర్వాత మీకు ఈమెయిల్ రూపంలో కానీ లేకపోతే మొబైల్ రూపంలో కానీ మీకు కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇలాగే వీళ్ళ దగ్గర చాలా ప్యాకేజెస్ ఉన్నాయి. సో అన్ని ప్యాకేజెస్కి ప్రొసీజర్ అయితే సేమే. వీడియో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తూ సెలవు.